హాయ్ అండి. ఈరోజు శుక్రవారం కదా, అమ్మవారికి ఇలా పానకం అయితే తయారు చేసి పెట్టామండి. అమ్మవారికి నైవేద్యంగా పానకం పెట్టొచ్చు, లేదంటే బెల్లం పెట్టొచ్చు. అయితే నేను 2 కూడా పెట్టానండి. అంటే విఘ్నేశ్వరుడికి కూడా మనం పెట్టాలి కదా. అలాగే పారిజాత పువ్వులతో అమ్మవారికి 33 నామాలు చదువుతూ అమ్మవారికి పూజ అయితే చేసుకున్నాను అండి. ఈరోజు ప్రతి శుక్రవారం ఇలా చేసుకుంటే చాలా మంచిది. అంటే అమ్మవారి అనుగ్రహం తొందరగా వస్తుందండి. అలాగే సాయంత్రం పూజ ఉంటుంది కదా, సాయంత్రానికల్లా మనం అమ్మవారి దగ్గర కూర్చొని అయినా సరే లలిత సహస్రనామాలు చదవచ్చు. అలాగే మణిద్వీప వర్ణన చేయొచ్చు. అంటే మనం ఏదైనా అర్జెంట్ పని ఉందనుకోండి, అది చూసుకొని వచ్చైనా కాళ్ళు చేతులు కడుక్కొని అయినా సరే అమ్మవారి దగ్గర కూర్చొని మనం ఇవన్నీ పారాయణ చేసుకోవాలండి. అయితే సాయంత్రం పూజలో అమ్మవారికి 5 వత్తుల హారతి ఇస్తూ అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సాయంత్రం కూడా చేయాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే అమ్మవారి అనుగ్రహం తొందరగా వస్తుంది. మనకి ఏమైనా నిలిచిపోయిన డబ్బులు, ఏమైనా ఆగిపోయిన డబ్బులు అవి కూడా మనకి తిరిగి వస్తాయండి. అలాగే ఐశ్వర్యం, అలాగే ఆరోగ్యం, ఇవన్నీ కూడా మనకు సిద్ధిస్తాయి. ఏదైనా సరే మన ఆరోగ్యం కోసం, నా ఐశ్వర్యం కోసమే కదండి మనం ఈ పూజ అది చేస్తాం. అవన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ప్రతి శుక్రవారం కూడా ఇలా చేసుకుంటే చాలా మంచిదండి. ఇంట్లో శాంతి అలాగే అన్నీ కూడా మనకి చేకూరుతాయి.